హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీ, ఇది ఎక్కడంటే అవధి చెన్నైలో ఉంది. సో ఈ 57th బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా చూడండి. ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అప్లై అయితే చేయండి. చాలా మంచి నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఎలిజిబిలిటీ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా. సో ఫ్రెండ్స్, మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది టోటల్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించింది. అండ్ ఇందులో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అండ్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇది ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఇందులోనే ఉంటుంది. ఇది టోటల్గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సంబంధించింది. ఇక్కడ పర్టికులర్గా ఇవ్వటం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ ఇందులో టైలర్ సంబంధించి అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్, ఇందులో మీరు చేయాల్సిన వర్క్స్ ఏంటంటే, ఇలాంటి టెంట్స్ అవి ఉంటాయి కదా టైలర్స్, ఇలాంటివన్నీ కూడా అక్కడే కుట్టడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అదే ఆర్గనైజేషన్లో ఇలాంటి యూనిఫామ్స్ కానీ, లేదంటే ఇలాంటి డ్రెస్సెస్, టోటల్ షూస్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచే కూడా వస్తాయి. సో కంటిన్యూస్గా వర్క్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ నోటిఫికేషన్ కాబట్టి నేను మీకు క్లియర్గా చూద్దాం, అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ ఏజ్ లిమిట్ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఐటీఐకి ఒకలాగా, నాన్ ఐటీఐకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ 14 ఇయర్స్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. సో 30 ఇయర్స్ అయినా, 33 ఇయర్స్ అయినా, 35 ఇయర్స్ అయినా మీరు చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు అప్రెంటిస్‌షిప్ అయితే చేయొచ్చు. అండ్ 21 డేస్ మాత్రమే టైం ఉంది. లాస్ట్ ఈ నెల సుమారుగా 29th వరకు లాస్ట్ డేట్ ఇది. సో మీరు పోస్ట్ అనేది జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీ, అవధి చెన్నైకి పంపించాల్సి ఉంటుంది. మీకు అప్రెంటిస్‌షిప్ కూడా చెన్నైలోనే ఉంటుంది. సో ట్రైనింగ్ అయితే నాన్ ఐటీఐకి 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఐటీఐ వాళ్ళకి ట్రైనింగ్ 1 ఇయర్ ఉంటుంది. సో టోటల్ వేకెన్సీస్ చూసాం. నాన్ ఐటీ ఎవరైతే 10th పాస్ అయి ఉన్నారో వాళ్ళకి 72 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఐటీఐ టైలర్ ట్రేడ్ చేసిన వారికి 108 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికి ఉపయోగం ఉంటుందంటే, ఆల్మోస్ట్ ఇంక ఏ అప్రెంటిస్‌షిప్కి కూడా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఉంటారు. సుమారుగా 30 ఇయర్స్ అబౌవ్, 28 ఇయర్స్ అబౌవ్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ అనేది చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. సో ఇది టోటల్గా వాళ్ళకి ఎలిజిబిలిటీస్ క్వాలిఫికేషన్ అయితే మినిమం 50% అయితే ఉండాలి. అండ్ 40% మ్యాథ్స్, సైన్స్ ఉండాలి 10th క్లాస్లో. అలాగే ఐటీ అయితే మినిమం 50% టైలరింగ్ ట్రేడ్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఇది మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎనాక్సర్ ఏ డైరెక్ట్లీ టు ది జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీ, అవధి. సో దీనికి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంది. 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంది. ఇదేంటంటే డీడీ అనేది తీయాలి. అండ్ సెలక్షన్ వచ్చేసరికి ఫస్ట్ మీ యొక్క వచ్చిన డాక్యుమెంట్స్ని వాళ్ళు స్పూట్ని చేస్తారు. అంటే సెలెక్ట్ చేసి మీకు లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. మెయిన్ మీకు కావాల్సింది ఏంటంటే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అవే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి ఇందాక చెప్పాం కదా, 2 ఇయర్స్ ట్రైనింగ్. టైలర్ అదే నాన్ ఐటీఐ ఓన్లీ 10th క్లాస్ అయితే ఫస్ట్ ఇయర్ 6000 ఇస్తారు, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 6600 ఇస్తారు. అలాగే టైలర్ ఆర్ మ్యాన్ ఐటీఐ చేసిన వాళ్ళకి 1 ఇయర్ ఉంటుంది, 7700 వస్తుందన్నమాట. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ యాజ్ పర్ అప్రెంటిస్‌షిప్ రూల్ ప్రకారంగా ఉంటుంది. మెడికల్ ఎగ్జామ్ కూడా అక్కడే ఉంటుందన్నమాట, అవధిలోనే ఉంటుంది. అండ్ ఇంకా ఆఫర్, యాక్సెప్టెన్సీ అన్నీ ఒకేసారి ఉంటాయి. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ 100 రూపీస్. ఎలా తీయాలంటే డిమాండ్ డీడీ తీయాలి ఇన్ ఫేవర్ ఆఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీ, అవధి. సో నో ఫీజ్ ఎస్సీ, ఎస్టీకి, పీడబ్ల్యూటీకి, ఫీమేల్ క్యాండిడేట్స్కి, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. డైరెక్ట్గా మీరు పోస్ట్ చేసేయచ్చు. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు 2 అప్లికేషన్లు అయితే పెట్టకూడదు. ఓన్లీ ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. టోటల్ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ప్రకారంగా రూల్స్, రెగ్యులేషన్స్ అనేది మనం పాటించాల్సి ఉంటుంది. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కానీ, లేదంటే
ఇన్వాలిడ్ డేట్ ఆఫ్ బర్త్స్ కానీ, ఇంకా అండర్ ఏజ్డ్ ఇంకా తక్కువగా ఉన్న ఏజ్ వాళ్ళు కానీ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేస్ రాంగ్గా ఫిల్ చేసిన ఎలిజిబిలిటీ అనేది అవ్వదు. ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ చూస్తున్నాం కదా. సో ఇక్కడ రీసెంట్ కలర్ ఫోటో ఇక్కడ అందించాలి. ఇక్కడ 57th బ్యాచ్, ఇక్కడ టైలర్ మ్యాన్ ఐటీఐ నాన్ ఐటీఐ ఇక్కడ రాస్తారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, రెసిడెన్షియల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇంకా అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి 100% కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ ఆధార్ నెంబర్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ ఎనీ వన్ ఇక్కడ ఒకటి యూజ్ చేయాలి. దాని కాపీ కూడా అటాచ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. అండ్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th కానీ ఎన్సీవీటీ కానీ ఎన్క్లోజ్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th స్టాండర్డ్దే సరిపోతుంది. అండ్ టోటల్ పర్సంటేజ్ స్కోర్ 10th స్టాండర్డ్దే ఇక్కడ రాయాలి. అండ్ పర్సంటేజ్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇక్కడ రాస్తారు. ఎన్సీవీటీ రిలవెంట్ ట్రేడ్, ఒకవేళ ఏదైనా ట్రేడ్ ఉంటే టైలర్ అయితే టైలర్ రాస్తారు, రిమైనింగ్ ఏది లేకపోతే అలా వదిలేస్తారు. అండ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు ఎన్సీవీటీది అది రాస్తారు. అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్, డీడీ తీస్తారు కదా, ఆ డీడీ సంబంధించిన డీడీ నెంబరు, డేటు, అమౌంట్ ఎంత తీశారు, బ్యాంక్ నేము, అండ్ సిగ్నేచర్ ఇక్కడ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇక్కడ వేయాలి. అండ్ ఇక్కడ డేటు ప్లేస్ వేసి మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి మీరు అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డామ్సిల్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ యొక్క అడ్రస్ పంపిస్తారు. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అనే ఎన్వలప్ కవర్ మీద రాసి అప్లికేషన్ అనేది రిజిస్టర్ పోస్ట్ కానీ, సెంట్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ చేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.